హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీ హారం. సో ఈరోజు డూడ్ మూవీ చూడటం జరిగింది. ఎందుకు ఇంత లేట్ అయింది అంటే పూణేలో తెలుగు సోర్సులు లేవు, ఓన్లీ తమిళ్ సోర్సే యాడ్ చేశారు. సో మేబీ తెలుగు సోర్స్ యాడ్ అవుతాయేమో అని వెయిట్ చేసా ఇన్ని రోజులు. ఫైనల్లీ ఈరోజు తెలుగు సోర్స్ యాడ్ చెయ్యకపోగా తమిళ్ వర్షన్ సబ్ టైటిల్స్తో చూసి వచ్చాను. ఇంకా మూవీ ఎలా ఉందంటే నాకైతే బాగా కనెక్ట్ అయింది అండ్ చాలా నచ్చింది మూవీ. వేరే రివ్యూస్లో కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పారు, నా వరకు అదైతే అంత ప్రాబ్లమేటిక్గా ఏమి అనిపించలేదు. సో ఓవరాల్గా అయితే మూవీ నాకు బాగా నచ్చిందనే చెప్తాను. ఎట్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రదీప్ రంగనాథన్ గురించి. కాదు సాయి అభ్యంకర్ గురించి. మ్యూజిక్ ఉంటుందండి సూపర్. అసలు ఎమోషనల్ సీన్స్లో కానీ, ఫన్నీ సీన్స్లో కానీ, ఎలివేషన్ సీన్స్లో కానీ, మెయిన్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్లో 3 స్టైల్స్ ఆఫ్ మ్యూజిక్ని బ్లెండ్ చేశారు. సూపర్ అదైతే. అసలు ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే స్టోరీ, సెటప్ అండ్ ఫన్తో అలా ఫుల్ చేసేసారు అండ్ ఆల్ ద ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. లవ్ స్టోరీ అండ్ దానికి వచ్చిన కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ అన్నీ బాగా వచ్చాయి. ఇందాక చెప్పినట్టు ఇంటర్వెల్ బ్లాక్ అయితే హైలైట్గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మూవీ అదే ఫ్లోలో ఉంటుంది, కానీ స్టోరీ మొత్తం ఓపెన్ అయిపోవడం వల్ల మనకి కొత్తగా ఇంకేదో తెలుస్తుందని ఏమి ఉండదు అండ్ ప్రెడిక్టబుల్ ప్లాట్లో వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ చాలా నార్మల్గానే ఎండ్ చేశారు. బట్ నేను చెప్తున్నాను కదా, ఎమోషనల్ సీన్స్ అన్నీ బాగా వర్కౌట్ అవుతాయి. సో అందుకే నాకు ఇవన్నీ పెద్దగా ప్రాబ్లమేటిక్గా కనిపించలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ప్రదీప్ రంగనాథన్ ఈజ్ జస్ట్ 5 బ్రాండ్. అలా తగలబెట్టేస్తాడు సీన్స్ అన్నీ. మమిత కూడా ఎమోషనల్ సీన్స్లో బాగా యాక్ట్ చేసింది అండ్ ప్రదీప్ క్యారెక్టర్తో ఉన్న తన సీన్స్ అన్నీ వన్ ఆఫ్ ద బెస్ట్ లాగా అనిపిస్తాయి. శరత్ కుమార్ గారికి మంచి రోల్ పడింది అండ్ తను చాలా ఫన్నీ, రిలేటబుల్గా యాక్ట్ చేశారు. ఇంకా మాట్లాడుకుంటే ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాను, వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అని. ఎట్ లాస్ట్ డైరెక్టర్ కీర్తిస్వరన్ సింపుల్ స్టోరీ లైన్ని మంచి ఎమోషన్స్తో కనెక్ట్ చేసి ఒక మంచి మూవీ తీశారని చెప్పాలి. ముందు ఇలాంటివి ఇంకా బాగా తీస్తారు అని నమ్మకం అయితే వచ్చేసింది. సో ఇది నా రివ్యూ. సినీహారం రేటింగ్ వచ్చేసి 3.5/5. ఏ సింపుల్ రామ్ కామ్ విత్ ఎ గుడ్ ఎమోషనల్ మూమెంట్స్. గో ఫర్ ఇట్.